ఫ్రెండ్స్, మకర సంక్రాంతి వస్తే చాలు మనమందరం పైకప్పుల మీదకెక్కి గాలిలో గాలిపటాలు ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తాం. కానీ మీరు ఎగరేస్తున్న ఆ గాలిపటం మొదట మీ వినోదం కోసం కాదు, యుద్ధం కోసం తయారైందన్న విషయం మీకు తెలుసా? ఈ రోజు నుంచి సుమారు 300 BC క్రితమే చైనాలో తొలి గాలిపటం తయారైంది. అది పట్టు వస్త్రం, వెదురు కర్రలతో తయారు చేసి చైనా సైనికులు యుద్ధాల్లో వాడేవారు. శత్రువుల మధ్య దూరం ఎంత ఉందో తెలుసుకోవడానికి, గాలి ఏ దిశలో వీస్తుందో అంచనా వేసేందుకు, యుద్ధ సంకేతాలు పంపించేందుకు ఈ గాలిపటాలను ఉపయోగించేవారు. తర్వాత 5వ శతాబ్దంలో ఈ గాలిపటాలు భారత్ కు చేరాయి. అయితే అప్పుడు గాలిపటాలకు విభిన్న ప్రాంతాల్లో విభిన్న పేర్లుండేవి. ఆ రోజుల్లో గాలిపటాలు సామాన్యుల కోసం కాదు, కేవలం రాజులకే పరిమితం. మొఘల్ కాలంలోకి వచ్చేసరికి అక్బర్, జహంగీర్, షాజహాన్లకు గాలిపటాలు ఒక ప్రత్యేకమైన హాబీగా మారాయి. ఈ సమయంలోనే వివిధ డిజైన్ల గాలిపటాలు తయారయ్యాయి. వాటిపై కవితలు, పద్యాలు కూడా రాయడం మొదలైంది. అప్పటి నుంచి గాలిపటాలు రాజుల దగ్గర నుంచి సాధారణ ప్రజల వరకు చేరాయి. కాలక్రమంలో మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజున ఎండలో ఉండడం ఆరోగ్యానికి మంచిదని మన పెద్దలు నమ్మారు. అందుకే పైకప్పుల మీదకి వెళ్లి ఎండలో గడపడానికి గాలిపటాలు ఎగరేయడం ఒక సాంప్రదాయంగా మారిపోయింది. ఎండలో టైం కూడా గడుస్తుంది, ఎంజాయ్మెంట్ కూడా వస్తుంది. ఇలా గాలిపటం యుద్ధం నుంచి పండుగ వరకు ప్రయాణం చేసింది. ఈసారి మీరు గాలిపటం ఎగరేస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇది ఒకప్పుడు సైనికుల చేతిలో ఉన్న ఆయుధం. మరి మీరు మీ జీవితంలో మొదటిసారి గాలిపటం ఎన్నేళ్ల వయసులో ఎగరేశారు? గుర్తుంటే కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి.